డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, నమస్కారం. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం మీ అందరికీ తెలుసు, మా చిరంజీవి జ్యోతి చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కోర్స్ చదవడానికి అమెరికా వెళుతున్న సందర్భం ఇది. ఇక రెండవ కారణం మీకెవరికీ తెలియదు. మా చిరంజీవి మనసారా కోరుకున్న వ్యక్తి, నాకు అల్లుడు కాబోతున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. మీకు పరిచయం చేస్తాను. బాబు కిరణ్, చిరంజీవి కిరణ్. వీరి వివాహం నిజానికి అమ్మాయి అమెరికా వెళ్లక ముందే జరగాలి, కానీ వ్యవధి లేనందున అమెరికా నుంచి అమ్మాయి రాగానే జరిపిస్తాను. ఆ వేళ ఇంతకంటే ఎక్కువ మంది ఆత్మీయులు ఇంకా ఎంతో మనపూర్వకంగా వచ్చి ఈ చిరంజీవుల్ని వివాహంలో ఆశీర్వదించవలసిందిగా ముందుగానే మీ అందరినీ కోరుకుంటున్నాను. భోజనానికి లేవండి. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఏమిటో కొత్తగా? ప్లీజ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నేను మన పెద్ద ఫ్యాక్టరీకి చిన్న జనరల్ మేనేజర్ని. మీ కాబోయే ఆలుమగలిద్దరూ త్వరలో భార్యాభర్తలు కావాలని ఈ ఆనంద బాష్పాలతో కోరుకుంటున్నాను. అమ్మాయి ఇకపోతే మీ నిశ్చితార్థం జరగడానికి మూల పురుషుణ్ణి మూల కారకుణ్ణి నేనేనని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రేమ విషయం కనిపెట్టి పెద్ద చేతిలో పార్సల్ ఏమీ లేదు, మా ప్రేమ గుర్తుగా నా మనసంతా భద్రంగా పాలసీ చేసి తీసుకొచ్చాను నీకు. సరే, నీ దగ్గర ఉంటే పోతుందని భయమా? పోతుందని కాదు, అసలే రోజులు బాగలేదు కదా, మరి అమ్మాయిని ఎత్తుపోతుందేమో. అంత ధైర్యమే? నేను కోరుకున్న మనిషిని, నాదన్న మనసుని స్వంతం చేసుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికుంది? అఫ్ కోర్స్ భూమి మీద ఎవరికి ఉండదనుకో. ఒకవేళ 100 కోటికి ఎవరికైనా ఉన్నా నువ్వు బ్రతికిస్తావా రాకాసి? బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఈ పేదవాడి కానుక. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. కిరణ్, విలువనేది వస్తువుని బట్టి కాదు, అది ఇచ్చే మనిషిని బట్టి, ఆ మనసుని బట్టి. అవును, ఆ బొమ్మలో ఉన్న అర్థం ఏంటో నీకు తెలుసా? ఏమిటది? రాధాకృష్ణుడు ప్రేమకు ప్రతిరూపాలు. మరి నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు మనం ప్రేమికులు మాత్రమే కదా. అందుకని మన ఈ 2 ఏళ్ల ఎడబాటుని ఈ ప్రేమికుల్లో చూసుకుంటూ మన ప్రేమను తలుచుకుంటూ గడపాలి. ఊపిరి పీల్చడం అనేది ఏ మనిషిని మర్చిపోతాడా? ఆలోచించకుండానే పీలుస్తాడా? అలాగే మన ప్రేమను గురించి నేను ఆలోచించకుండానే తలుచుకుంటూ ఉంటాను. ఎవరు చూశారులే, నువ్వు వెళ్ళేదేమో దూరదేశం, అక్కడ పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప పరిచయాలు, ఆ హడావుళ్ళు మేము జ్ఞాపకుంటామో లేదు. ఇదిగో నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు అలా మాట్లాడమంటే నా కోరికలు చంపుకుని నేను వెళ్ళడం మానేస్తాను. జ్యోతి, నీకేం పిచ్చి పెట్టిందా? నేను సరదా కంటే. ప్లీజ్ కిరణ్, నువ్వు సరదాకైనా అలా మాట్లాడమంటే నేను భరించలేను. నేను నీకు నిజం చెప్పనా? నువ్వు నాకు గుర్తుండడమే కాదు, నువ్వెప్పుడు నా గుండెలోనే ఉంటా. ఇదిగో చూడు చూడు. జ్యోతి, ఎప్పుడో చిలిపిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ నవ్వించే నువ్వు ఎంత సెంటిమెంటల్ మనిషి అనుకోలేదు. ఏం మాట్లాడినా, ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశపు ఆడది మాత్రం ఎప్పుడు సెంటిమెంట్ ఫూలే. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ఆ ప్రేమని మర్చిపోదు, మర్చిపోలేదు. కిరణ్, నేను వదిలి ఉండడం ఎలాగని ఆలోచిస్తే నాకెందుకు చాలా దిగులుగా ఉంది. నేను వదిలి నేను మాత్రం ఎలా బ్రతకను? ఎప్పుడు నీ మనసులో ఉంటావు. కిరణ్, ఐ లవ్ యూ. గెయిన్ స్ట్రెంగ్త్. అమ్మా జ్యోతి, ఆఖరి అనౌన్స్మెంట్.
బయలుదేరు. వస్తా కిరణ్. నడవండి నడవండి. మీరా ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? షడాప్. సభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలో చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో